నమస్కారం, నా పేరు మానస. నేను 2009లో నేను నా ఉద్యమ కళాకార రంగానికైతే నేను వచ్చిన. ఇప్పటికైతే నాతో పాటు నా తోటి కళాకారులు చాలా మంది నిరుద్యోగులుగా ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా గుర్తించి అసలైన కళాకారులను ఆదుకోవాలని కోరుకుంటూ తెలంగాణ పోరు దీక్షకు నేను రాగానే దారి మధ్యలోనే నేను రాసుకున్నటువంటి పాట ఇప్పుడు మీకోసం పాడతా. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జగట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పాట వాడే కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జగట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. డబ్బు పట్టుకొని అన్నదరు వెత్తె గొంతు కలుపుకొని పాట వాడుతుంటే కాలికి గట్టిన గచ్చెలు గదలంగా ధరణి తల్లి సింధులేసి దుమ్ము లేపే, తల్లి సింధులేసి దుమ్ము లేపే, సింధులేసి దుమ్ము లేపే. చల్ పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట పాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జగట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట పాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. నా తెలంగాణ కొరకు పోరు చేసి నొల్లం తెగించి కొట్లాడి ముందు నడిసి నొల్ల మాటలు ఆ ఆటను పాటను నమ్మినోళ్ళం, ఆటను పాటను నమ్మినోళ్ళం, నిరుద్యోగులై నిరస చేసినం, నిరుద్యోగులై నిరస చేసినం, నిరుద్యోగులై నిరస చేసినం. పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట పాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం. గోసి గట్టినం, గొంగడేసినం, గజ్జగట్టినం, కండు వేసినం, పాట వాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, పాట పాడే కళాకారులం మేము, పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం, మేము పల్లె బతుకుల కళాకారులం. అందుకే ఈ ప్రభుత్వమైన మా పల్లె బతుకులను చూసి మా బతుకులను చూసి ఆదుకోవాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. నా ఛానల్లోనే పాడినటువంటి పాట. నా ఛానల్ నేమ్ వచ్చేసి సింగర్ మాన్సా అఫీషియల్. ఫోక్ సాంగ్స్ కూడా నేను పాడతా. కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపోవచ్చు, కానీ మీకోసం ఈ పాట. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిపాటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, కలిపాటల కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి, ఎవ్వరికి కన్ను గొడితివో ఓ పిలగో ఎంకటి. అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, అటిట్టు కచ్చరం బాట నట నడుమ కాలి బాట, కలిపాటల కమ్మాలాటనే లాలా గుడపులైలా, కమ్మేసి కన్ను గొడితినే లాలా గుడపులైలా, కలిపాటల కమ్మాలాటనే లాలా గుడపులైలా, కమ్మేసి కన్ను గడితినే లాలా గుడపులైలా. మొయ్యిత కల్లు ఈటేమో తాటి కల్లు, అటేమో ఈత కల్లు ఈటేమో తాటి కల్లు, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, తై తక్కలాటలేందిరో ఓ పిలగో ఎంకటి, తాళ్ళల్ల సింధులేందిరో ఓ పిలగో ఎంకటి, తై తక్కలాటలేందిరో ఓ పిలగో ఇంకటి. అటేమో తాటి కల్లు ఈటేమో ఈత కల్లు, అటేమో తాటి కల్లు ఈటేమో ఈత కల్లు, పొంగుతుంటే పానమాగక లాలా గుడపులైలా, సుక్కేసి సింధులే తినే లాలా గుడపులైలా, పొంగుతుంటే పానమాగక లాలా. తెలంగాణ రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమ కళాకారులు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందుకు కాలి గజ్జగట్టి భుజాన గొంగడేసుకొని ఊరు తిరిగి పోరు పాఠాలు మరి ప్రజలకు తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా బతుకులు చిన్న భిన్నం అయిపోయి కనీసం ఒక పూట తిండికి లేని పరిస్థితులలో ఇలా కళాకారులు బతుకుతా ఉన్నారు. కన్నీళ్లతో బతుకుతా ఉన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 550 మందికి ఉద్యోగాలు ఇచ్చి
మరి ఇప్పుడు అప్పుడు మేము మరి నిజమైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి, నిజంగా ఉద్యమంలో పనిచేసినటువంటి కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి గత ప్రభుత్వాన్ని అనేక సార్లు మేము వేడుకున్నా కానీ కాలయాపన చేస్తూ మరి ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఉండి వెళ్ళిపోయారు. తర్వాత అదే సందర్భంలో మేము తిరుగుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మరి ఖచ్చితంగా మీ పెద్దన్నగా కళాకారులకు పెద్దన్నగా నేను ఉంటా, రేపు మన ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 1000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి 2.5 సంవత్సరాలలో మేము ప్రతిసారి ప్రతి మంత్రిని, ప్రతి ఎమ్మెల్యేని, ప్రతి శాసనమండలి సభ్యులని కలిసి మరి మా గోడుని వినిపించుకున్నా కానీ వినతి పత్రాల ద్వారా తర్వాత మరి అనేక సార్లు మేము కలిసినా కానీ మరి మా గోడును వినిపించుకోకుండా 2.5 సంవత్సరాలు మరి వీళ్ళు కూడా కాలయాపన చేస్తా ఉన్నారు. అందుకనే మొన్న శాసనసభలో మా సిర్పూర్ కాగజనగర్ ఎమ్మెల్యే గారు మన హరీష్ బాబు గారు మరి ఈ వ్యవస్థని లేవనెత్తినప్పుడు కనీసం కళాకారులు అంటే గౌరవం లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో అది ఈజీగా అట్లా కళాకారుల మ్యాటర్ని మరి కళాకారులు కన్నీళ్లతో బతుకుతున్నటువంటి వ్యవస్థని ఎమ్మెల్యే గారు వివరించగా మరి ఈ ప్రభుత్వం ఊకినట్టు తీసుకొచ్చినట్టుగా మరి వ్యవహరించింది. కాబట్టి దానికి నిరసనగా మేము ఈరోజు పోరు దీక్ష చేపట్టడం జరిగింది. కాబట్టి మరి ఈ పోరు దీక్ష చాలా మంది కవులు కళాకారులు వచ్చి అన్న ఏందన్న మా పరిస్థితి ఏంది, అసలు మేము ఎట్లా బతకాలా, ఏం సంగతి, అప్పుడు మా సమయాన్ని వెచ్చించి మా చదువులు దూరమై అదేవిధంగా ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పుడు మరి మాకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఎట్లా బతకాలా ఏం సంగతి అనేది నిన్నగాక మొన్న నిజామాబాద్ జిల్లాలో కళాకారుడు ఈ పోరు దీక్ష సంబంధించినటువంటివి ఈ పనులలో భాగంగా మమేకమై చేస్తున్నటువంటి సందర్భంలో ఉద్యోగం వస్తుందో రాదో అని చెప్పేసి హార్ట్ అటాక్ తోటి గుండెపోటు చనిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఆర్థిక ఇబ్బందులతో కళాకారులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కళాకారుడు రాష్ట్రం రాకముందుకు ఆత్మగౌరవంతో బతికిండు, రాష్ట్రం వచ్చిన తర్వాత ఇలా కళాకారుల పరిస్థితి దయనీయంగా పేదరికంగా మరి ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా కళాకారులని పెట్టుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ వస్తే మీరు వెళ్ళిపోతారు, మాకు కరెక్ట్ మీరు పనిచేయరని చెప్పేసి అటెండర్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఇలా కళాకారుడు ఎదుర్కొంటా ఉన్నాడు. కాబట్టి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని గౌరవిస్తా ఉన్నాం. మేమందరం కూడా ఇందిరమ్మ రాజ్యం రావడంలో మరి కీలక పాత్ర పోషించినటువంటి కళాకారులం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చినామో ఈ రోజు కూడా ఈ ప్రజాపాలన తీసుకురావడంలో మరి మా కృషి, మా పట్టుదల, మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాటలు పాడి ఇలా ప్రజాప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈ కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఒకసారి ప్రభుత్వం ఆలోచించి ఈ కళాకారుల కన్నీళ్లు తుడవాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తాం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. జూల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలతో ఊపుతునను రడించిన. జోల పాట పాడి అమ్మ పాట నేర్పిన, ఊయలలో ఊరులించిన. అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, అమ్మ రుణం తీర్చ శక్తి లేకపోయినా, నా రచనే అమ్మ పాట రుణం తీర్చెనా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. ప్రజల రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులము. డప్పుడోలు మధ్యలతో దరువులేసినం, డప్పుడోలు మధ్యలతో దరువులేసినం. పల్లె సుత్తులు బాగోతులు ఎన్నో ఆడినం, పల్లె సుత్తులు బాగోతులు ఎన్నో ఆడినం. సుత్తులెన్నో చెప్పినా సుఖము లేదురా, సుద్దులెన్నో చెప్పినా సుఖము లేదురా. బాగోతులు ఆడినా బ్రతుకు తెరువు లేదురా. ప్రజల కొరకు పాటుపడే కళాకారులం, పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్య చంద్రులం. మరి ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమ కళాకారులని ఈ ప్రభుత్వం కడుపులో పెట్టి దాచుకుంటుంది. తన బిడ్డల లెక్క ఒక పక్షి ఏ విధంగా అయితే తన రెక్కల చాటును భద్రపరుచుకుంటుందో అదే విధంగా ఈ ప్రభుత్వం రేవంత్ అన్న గారు
ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారం మీకు పెద్దన్నగా నేను ధైర్యం ఇస్తా అని చెప్పేసి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈరోజు ఉండాలని చెప్పేసి మేము అందరం కూడా కోరుకుంటూ చేతులు జోడించి నమస్కారం తెలియజేస్తూ తొందరలోనే కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.